రైట్. మనతో పాటు తెలంగాణ గిరిజన శక్తి నుంచి శరత్ ఉన్నారు. ఇక్కడ ప్రెజెంటు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి యూనివర్సిటీల మీద ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించకుండా, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణం వైపు కొంత మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు? ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి మరియు ప్రజా సంఘాల సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2018లో వచ్చిన తర్వాత 12 ప్రైవేట్ యూనివర్సిటీలు, అదేవిధంగా 5 డీమ్డ్ యూనివర్సిటీలు రావడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు మనం చూసుకుంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 ఏదైతే ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగాల్లో అందరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. దీనికి సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ సుభేందర్ సింగ్ రాథోడ్ గారు హైకోర్టులో 2021లోనే పిల్లి కూడా వేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దీని మీద ఎలాంటి జడ్జిమెంట్ కూడా రాలే. అంటే ఒకవైపు మేము న్యాయస్థానాల్లో రాజ్యాంగం ప్రకారం మేము పోవాలనుకొని మా వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు ఇలా ఒకవైపు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తూ ఇలా ప్రైవేటు యూనివర్సిటీలు ప్రైవేటు విద్యాసంస్థలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉన్నత విద్య అందేదేలా? దీని మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున కార్యాచరణ జరుపుకుంటాం. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇలా జంజీ ఉన్నటువంటి విద్యార్థుల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఏదైతే మా సోదరులు ఉన్నారో, మా సోదరిమణులు ఉన్నారో వాళ్ళకి నష్టం జరగకుండా మా నెక్స్ట్ జనరేషన్ విద్యార్థులకి ఇవాళ మాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి మేము ఇక్కడ దాకా వచ్చి చదువుకోగలుగుతున్నాం. మరి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇవాళ వీసీలు ఎవరు నియమిస్తారో తెలియదు, రిజిస్ట్రార్లు ఎవరు నియమిస్తారో తెలియదు, పేపర్ సెట్ చేసేది ఎవరు, కరెక్షన్ చేసేది ఎవరు, ఎవరి పట్టాలు ఎవరికి ఇస్తున్నారు, లక్షలాది రూపాయల ఫీజులు, కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతూ ఉన్నది. దీన్ని అరికట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఇవాళ యూజీస్ కిందనే మీరు ఆ నియమ నిబంధనల ప్రకారం ఏ యూనివర్సిటీ నడవాలి, ఇలా ఏ సిటీ కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఇలా నామకి వాస్తుగా ఇలా ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని చెప్పి వేయడం జరిగింది. మరి ఆ ఫీజు రెగ్యులేటరీ ఏ యూనివర్సిటీలో ఈ ఫీ స్ట్రక్చర్ ప్రకారమే తీసుకోవాలని చెప్పి చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఇచ్చిరా ఇప్పటివరకైనా? మరి ఈ విద్యని మొత్తం వ్యాపారంగా చేస్తూ ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి విద్యని ఇలా వ్యాపారంగా మొత్తం మరుస్తున్నటువంటి దీనిని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? మరి కనీసం దాని మీద ఎలాంటి నియంత్రణ లేదు. మరి ఇలాంటి విచ్చలవిడిగా ఇష్టం ఉన్నట్టు ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు పర్మిషన్లు ఇచ్చుకుంటా పోతే మరి ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏంది? ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఇలా ఒక డిపార్ట్మెంట్కి సరైన ఒక ప్రొఫెసర్ లేరు. దాదాపు 10-15 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా రిక్రూట్మెంట్ చేయని పరిస్థితి ఉన్నది. మరి పాఠాలు చెప్పే టీచర్ లేకపోతే విద్యార్థులు ఎట్లా వస్తారు? కాబట్టి ఖచ్చితంగా కుట్రలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యని దూరం చేసే దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్ని కాపాడాలి, మా హక్కుల్ని కాపాడాలని చెప్పి ఇలా మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరొక మహా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం ఏదైతే రాష్ట్రం కోసం వచ్చిందో ఇవాళ మా హక్కుల కోసం, మా రిజర్వేషన్లు కాపాడడం కోసం ఈ వర్గాల నుంచి అందరూ కూడా బయటకు వచ్చి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సన్నద్ధం అవుతా ఉన్నాం. దానికి మొదటి మీటింగ్గా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా బలోపేతం చేసే దిశగా చాలా ఏమంటారు దాన్ని ముందడుగు పోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ మన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా 100 కోట్లు 1000 కోట్లు ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. దాని గురించి ఏం చెప్పారు? ఉస్మాన్ యూనివర్సిటీకి ఏదైతే 1000 కోట్లు ప్రకటించారో ఇంకా పేపర్ మీదనే ఉంది. జీవో ఆ రోజున తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ₹1 కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చింది లేదు. ఇంకొకటి విద్యాశాఖ మంత్రిగా మన విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద, హైయర్ ఎడ్యుకేషన్ మీద, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, కాలేజ్ గ్రేడ్ ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ ఎడ్యుకేషను, యూనివర్సిటీల విషయంలో ఎన్నిసార్లు మీరు మీటింగ్ పెట్టడం జరిగింది? మీరు ఒకసారి మీరు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్ ఏంది? మీరు వచ్చిన ఈ 2.5 సంవత్సరాలు పలానా రిఫార్మ్ తీసుకొచ్చినా ఇవాళ మొత్తం మారిపోయింది అని చెప్పి చెప్పడానికి ఏమున్నది? ఇవాళ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కాదు, ఇవాళ ఫారెన్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నారట. మరి వాటి వల్ల ఇంకేం జరుగుతుందో మా వర్గాలకు భయం అవుతా ఉన్నది. ఒకవైపు స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. మరి స్కిల్స్ నేర్పించేటువంటి ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో టీచర్లు ఉండాలి కదా. మరి ఎందుకు రిక్రూట్మెంట్ చేయట్లేదు? దాన్ని అడుగుతాము. జూనియర్ కాలేజీలు లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ మరి లేకపోతే గవర్నమెంట్ అక్కడ పాఠాలు చెప్పే టీచర్ లేకపోతే ఇలా విద్య ఎట్లా అందుతుందో విద్యార్థులకి? ఏ విధంగా పేరెంట్స్ ఇలా వాళ్ళు కష్టపడి అప్పులు తీసుకొచ్చి అక్కడ టీచర్ లేకపోతే పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు, కావాలని పంపట్లేదు. మొన్న ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసిండు రేవంత్ రెడ్డి, ఉపాధ్యాయులతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చేసిండు. దాని మీద అంటే సమీక్ష అనుకోకూడదా? దాన్ని ఎట్లా చూస్తారు అసలు?
అలాంటి సమీక్ష కాదు. వాళ్ళైతే కొంతమంది టీచర్లని ఫారెన్ ఎడ్యుకేషన్ వివిధ విదేశాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏంది అని తెలవడం కోసం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అదొక రకమైనటువంటి కార్యక్రమం జరిగింది. మరి మీరు మేమేమంటున్నామంటే మీరు తీసుకొచ్చేటువంటి నిర్ణయాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు జరిగినటువంటి మార్పులు ఏంది అని అడుగుతున్నాం. మేము చాలా కమిట్మెంట్ తోటి పనిచేసిన, నేను వచ్చిన తర్వాతనే ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు కూడా వచ్చినాయి. నేను విద్యాశాఖ మంత్రిగా చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. యాక్సెప్ట్ చేస్తారా మీరు ఈ పదాన్ని? అదే ముఖ్యమంత్రి గారు బెంగళూరులో ఉన్నటువంటి 25,000 స్కూల్ అని 4,000 చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి దాన్ని ఏమనాలి? రేషనలైజేషన్ పేరు మీద నేను ఒక గిరిజన బిడ్డని, ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఇవాళ ఒక టీచర్ ఉంటే ఇవాళ ఎంతో మందికి విద్య దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ స్కూల్ లేకపోతే దాదాపు 15-20 కిలోమీటర్లు కనీసం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకుండా ఉన్న పరిస్థితి. ఎక్కడ కడుతుంది? మీరు ఒకడన్నా మనం పోదాం, ఎక్కడ చూద్దామా? 2.5 సంవత్సరాల్లో ఇది ఒకటి కట్టినారు కొత్తది అని చెప్పి మనం ఎక్కడైనా పోదామంటే మనమే వెళ్దాం. మీరు రండి, నేను వస్తా, ఎక్కడికంటే అక్కడ పోదాం. ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఇలా రిక్రూట్మెంట్ చేసే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. ప్రైవేట్ యూనివర్సిటీ ఇంకో 20 రెడీగా ఉన్నాయట. నారాయణమ్మ అని చెప్పి, గోకురాజు రంగరాజు, ఎంవీఎస్ఆర్ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకో 15-20 ఉన్నాయి ఇవాళ ప్రపోజల్లో ఉన్నాయి. మేమేమంటున్నామనంటే ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీలు పెంచుకుంటా పోతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఒకవైపు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సరిగా ఏం లేదు, అక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లేదు, అక్కడ ఫీజులు ఏమో లక్షలాది కోట్లాది రూపాయలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఇవాళ ఫండమెంటల్ రైట్గా ఉన్నటువంటి మా విద్యని వ్యాపారంగా మారుస్తున్నటువంటి వీళ్ళని కట్టడి చేయకపోతే ఎందుకు? కాబట్టి మేము ఇప్పటికైనా కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా కోరుతా ఉన్నాం, మీరు కనుక ఈ ఉద్యమంలో కలిసి రాకపోతే మాత్రం తాడోపేడో కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కోసం కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓవరాల్గా మన ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు ఏదైతే గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉండి గవర్నమెంట్ విద్యని మొత్తాన్ని కూడా పేదలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అసలు ఎక్కడ కూడా ఏది బలోపేతం చేసినట్టుగా కనిపిస్తలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళకు కాలేజీలకు ఓపెనింగ్కి ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? అదే చాలా బాధాకరం. ఇలా ప్రభుత్వ ఏదైతే ఆయన చెప్పినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను ఫలాని దగ్గర కట్టినా అని చెప్పి ఇనాగ్రేషన్కి వస్తాడని మేము ఎదురు చూస్తుంటే ఇలా ఒక ఎమ్మెల్సీ ప్రైవేట్ స్కూల్కి, ఇంటర్నేషనల్ స్కూల్కి ఇనాగ్రేషన్ పోతా ఉన్నాడు. మేమేమనుకుంటున్నాము, అరే ఒక మంచి హాస్పిటల్ కట్టి, ప్రభుత్వ హాస్పిటల్ కట్టి అక్కడ ఇనాగ్రేషన్ వస్తుంటే మేమనుకుంటే ఇలా ఒక రాజ్యసభ సభ్యుడు కట్టినటువంటి హాస్పిటల్ ఓపెనింగ్ ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు. సో ఇది ఏ విధంగా చూడాలి? మీరు ఒకవైపు ఒక విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ విద్యా సంస్థని బలోపేతం చేయాల్సినటువంటి మీరు ఇవాళ మీరు ప్రైవేట్ రంగాన్ని మీరే ప్రోత్సహిస్తున్నట్టున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తాం. థ్యాంక్ యూ.